ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, ద్వాదశ రాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిహారాలు మరియు జ్యోతిష్యం సందేహాల గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగం విశేషాలు. తేదీ 30 డిసెంబర్ 2024 సోమవారం. శ్రీ క్రోధనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, బహుళపక్షం. తిది అమావాస్య తెల్లవారుజామున 3:52 వరకు. నక్షత్రం మూల రాత్రి 11:57 వరకు. వర్జం రాత్రి 10:18 నుండి 11:57 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:40 నుండి 1:24 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:53 నుండి 3:37 వరకు. అమృత గడియలు సాయంత్రం 5:23 నుండి రాత్రి 7:02 వరకు. రాహుకాలం ఉదయం 8:09 నుండి 9:32 వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారం నందు అన్ని పనులు సవ్యంగా సాగుతాయి. పత్రికా రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. పారిశ్రామిక రంగాల వారు గతంలో నష్టపోయినటువంటి వ్యాపారాన్ని తిరిగి ప్రారంభిస్తారు. రాజకీయ నాయకులకు కలిగినటువంటి ఆలోచనలను ఆచరణ పెట్టడం వలన మంచి ఫలితాలు పొందుతారు. కళారంగం వారికి, చిత్ర పరిశ్రమ వారికి యోగదాయకంగా ఉంటుంది. రియల్ రంగం వారికి మంచి లాభాలు చేకూరుతాయి. ఉద్యోగస్తులు తమ యొక్క నైపుణ్యంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ప్రమోషన్ లభించడానికి అవకాశం కలదు. నిరుద్యోగులకు బంధువుల ద్వారా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు న్యూక్లియర్ ఎనర్జీ, అగ్రోకెమికల్స్, డైరీ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు అనుకున్న ఫలితాలు సూచిస్తున్నాయి. అన్నదమ్ములతో ఉన్నటువంటి ఇబ్బందులకు పరిష్కార మార్గం లభిస్తుంది. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. సంతానం యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు గణితంలో రాణిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు దుర్గమ్మ వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారం నందు ప్రణాళికలు సవ్యంగా అమలుపరచలేకపోవడం వలన ధననష్టం జరుగుటకు అవకాశం లేదు. వ్యాపార భాగస్వాముల మధ్య చిన్నపాటి విభేదాలు సూచిస్తున్నాయి. లావాదేవీల యందు జాగ్రత్తగా మసులుకోవాలి. ప్రభుత్వం నుండి వ్యతిరేకత ఏర్పడవచ్చు. రాజకీయ నాయకులు పైవారి ఆదేశాల మేరకు పనిచేయడం మంచిది. రియల్ రంగం వారికి క్రయ విక్రయములు కొంత చికాకును కలిగిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో వ్యతిరేక ఫలితాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు అధికారుల యొక్క ప్రోత్సాహంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులు రాసినటువంటి పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. ఆర్థికంగా స్త్రీలకు బాగుంటుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టెలికమ్యూనికేషన్, ఎఫ్ఎంసీజీ, ఇన్సూరెన్స్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత రెట్టింపు అవుతుంది. సంతానం యొక్క ఉన్నత విద్యకై చేయు ప్రయత్నాలు సఫలమవుతాయి. విద్యార్థులు టెక్నికల్ రంగంలో మంచి ప్రతిభను కనబరుస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారం నందు అనుకూల సమయం. రాజకీయ రంగం వారికి ప్రయాణాలు లాభిస్తాయి. విదేశీ వ్యాపారం నందు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. పారిశ్రామిక రంగాల వారికి నూతన ప్రణాళికలు నెరవేరుతాయి. చిత్ర పరిశ్రమ వారికి ధనయోగాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు సహోద్యోగులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ప్రయాణాలు లాభిస్తాయి. సాంకేతిక రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి విదేశీ ప్రయాణాలు సఫలమవుతాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టెక్స్టైల్, షిప్పింగ్, కాపర్ ఇండస్ట్రీలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. దంపతుల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం. అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఆర్థిక వ్యాపార ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. విదేశీ వ్యాపారాలు కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. చిత్ర పరిశ్రమ వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రియల్ రంగం వారికి మంచి అవకాశాలు వచ్చినప్పటికీ ప్రభుత్వ అనుమతులు ఆలస్యం అవుతాయి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది.
ఫైనాన్స్ రంగం వారు ఖాతాదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులు తమ యొక్క అన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు. స్త్రీలు సుఫలితాలు పొందుతారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు మైనింగ్, ఫార్మస్యూటికల్, ఐటీ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామి యొక్క అనారోగ్యం కొంత మనస్తాపాన్ని కలిగిస్తుంది. సంతానం గురించి అతిగా ఆలోచించడం వల్ల అనుకోని ఇబ్బందులు కలగవచ్చు. తల్లి యొక్క సలహాలు, సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. విద్యార్థులు చెడు స్థానాల వలన వెనుకంజ వేస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారు వృత్తి వ్యాపారం ముందు మీరు వేసుకున్నటువంటి అన్ని ప్రణాళికలు సమర్థవంతంగా నెరవేర్చగలుగుతారు. భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. రియల్ రంగం వారికి నూతన ప్రాజెక్టులు చేతికి వస్తాయి. రాజకీయ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. వస్త్ర వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలవుతాయి. కళాకారులు, చిత్రరంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు అధికారుల నుండి ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. ప్రమోషన్ విషయంలో తోటి వారితో జాగ్రత్తగా మసులుకోవాలి. దూర ప్రాంతాలకు ఉద్యోగరీత్యా బదిలీ అయ్యే అవకాశం కలదు. స్త్రీలు శుభవార్తలు అందుకుంటారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు కోల్, ఎక్స్పోర్ట్స్, లెదర్ ఇండస్ట్రీలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. సంతానం రాసినటువంటి పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. క్రీడాకారులకు విజయం వరిస్తుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారికి వృత్తి వ్యాపారం నందు ప్రయత్నాల్లో కొంత ఇబ్బందులు ఏర్పడవచ్చు. నిరాశ చెందకుండా ఉత్సాహంగా పనిచేసినట్లయితే కొంత మేలైన ఫలితాలు పొందుతారు. రియల్ రంగం వారు తమ యొక్క ప్రాజెక్టును చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరింపజేసి ఆలోచన చేస్తారు. ప్రభుత్వ కాంట్రాక్టులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి అప్రయత్నంగా నూతన అవకాశాలు వస్తాయి. రాజకీయ నాయకులకు శత్రుజయం కలుగుతుంది. ఫైనాన్స్ వ్యాపారస్తులకు స్వల్ప నష్టాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. సాంకేతిక రంగంలో ఉన్న వారికి విదేశీ ప్రాజెక్టులు కలిసి వస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్, ఫైనాన్స్ ఇండస్ట్రీ, ఎఫ్ఎంసీజీ రంగంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. భూ వివాదాలు పరిష్కార మార్గదర్శిగా వెళ్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు ఆదిత్య హృదయం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు చివరి నిమిషంలో అన్ని పనులు తలక్రిందులు అవుతాయి. నూతన ప్రణాళిక రూపొందించి వాటిని అమలుపరిచినట్లయితే కొంత అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. రాజకీయ రియల్ రంగం వారికి శత్రుబాధలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు వ్యవహారాలు చికాకులు కలిగించవచ్చు. సినీ రంగం వారికి శ్రమతో కూడినటువంటి సత్ఫలితాలు సూచిస్తున్నాయి. వస్త్ర పరిశ్రమ వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు సహోద్యోగుల నుండి గట్టి పోటీని ఎదుర్కొంటారు. అధికారులు మిమ్మల్ని తప్పుపట్టుటకు అవకాశం కలదు. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో చికాకులు, ఆందోళన ఎక్కువగా ఉంటాయి. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఆస్తి వివాదాలు కొంత తలనొప్పిగా మారవచ్చు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారు వృత్తి వ్యాపారం ముందు చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ అన్ని పనులు సరైన సమయానికి పూర్తి చేయగలుగుతారు. అధికారుల యొక్క సహాయ సహకారాలు పొందుతారు. రియల్ రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. వ్యయములు ఎక్కువగా ఉండడానికి అవకాశం లేదు. ప్రభుత్వ అధికారులతో జాగ్రత్తగా మసులుకోవాలి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు ముఖ్యమైన మీటింగ్లో పాల్గొని విలువైన పత్రాలపై సంతకం చేస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం శ్రేయస్కరం. అధికారుల నుండి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీకు పెట్టుబడులు క్రూడ్ ఆయిల్, షిప్పింగ్, టెలికమ్యూనికేషన్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు సఫలమవుతాయి. సంతానం యొక్క ఉన్నత విద్యా ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఉదా రంగు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు గణపతిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశి వారికి వృత్తి వ్యాపారం ముందు రుణాలు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారిచ్చే ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. శత్రుమూలక ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారం ముందు పోటీ ఎక్కువగా ఉండటం వలన అనుకున్నటువంటి లాభాలు పొందలేరు. పారిశ్రామిక రంగాల వారు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయాలి. రియల్ రంగం వారికి, కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రతికూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు మీ యొక్క తెలివితేటలతో మీకు ఎదురైనటువంటి సమస్యలను ఎదుర్కొంటారు. స్త్రీలు నూతన పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఏవియేషన్,
ఫార్మస్యూటికల్, పవర్ ఇండస్ట్రీలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణ ప్రయత్నాలు చేస్తారు. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కేసరి వర్ణం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీరు చంద్రశేఖర అష్టకం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు కొన్ని ప్రణాళికలు తారుమారైనప్పటికీ మీకున్నటువంటి బుద్ధి బలంతో వాటిని ఎదుర్కొని వ్యాపారాలను లాభాల దిశగా పయనింపచేస్తారు. ఎక్స్పోర్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఉన్న వారికి ఆర్థిక స్థితి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి స్నేహితుల యొక్క సహాయ సహకారాలతో నూతన అవకాశాలు వస్తాయి. విదేశీ వ్యాపారం ముందు అనుకూలంగా ఉంటుంది. చిత్రరంగం రచయితలకు సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు మీకు కలిగినటువంటి ఆలోచనలను ఆచరణ పెట్టడం వలన ఉద్యోగ అభివృద్ధి బాగుంటుంది. ఉద్యోగరీత్యా విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు ఎఫ్ఎంసీజీ, షిప్పింగ్, టెక్స్టైల్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గోధుమ వర్ణం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు సూర్యాష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. పెట్టుబడులు లాభిస్తాయి. అన్ని వర్గాల వారికి ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి అనుమతులు చేతికి అందుతాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రభుత్వ కాంట్రాక్టులకు అధికారులకు సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తి అవుతాయి. ఉద్యోగస్తులు, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగం వారికి నూతన అవకాశాలు వస్తాయి. స్త్రీలకు వృత్తిరీత్యా పై అధికారులకు ప్రోత్సాహం లభిస్తుంది. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి మంచి అభివృద్ధి ఉంటుంది. ఈరోజు మీకు పెట్టుబడులు పవర్, అగ్రికల్చర్, అల్యూమినియం ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి లాభాలు కలుగుతాయి. కుటుంబంలో సోదరీ సోదరుల మధ్య అవగాహన లోపించే అవకాశం కలదు. తద్వారా చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. తండ్రి యొక్క సలహాలు మీకు మేలు కలిగిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈరోజు మీన రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. విదేశీ వ్యాపారాల్లో వ్యాపార విస్తరణ జరుగుతుంది. నూతన ఆలోచనలు కలిసి వస్తాయి. అన్ని వర్గాల వారికి ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. కళాకారులకు గతం కంటే మంచి ఫలితాలు కలుగుతాయి. చిత్ర పరిశ్రమ వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ నాయకులు సమయస్ఫూర్తిగా వ్యవహరించడం వలన వచ్చేటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. ఫైనాన్స్ వ్యాపారస్తులకు మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగస్తులు తమ యొక్క ప్రతిభను కనపరిచే ప్రయత్నం చేస్తారు. ఈరోజు మీకు పెట్టుబడులు పెయింట్ ఇండస్ట్రీ, ఎఫ్ఎంసీజీ, మైనింగ్ రంగంలో పెట్టితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి మీకు సలహాలు, సూచనలు అవసరం అవుతాయి. సంతానం యొక్క ప్రవర్తనలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు మహాలక్ష్మి అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాలంలో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జగత్ నమస్కారం అండి. హలో, నమస్తే. నమస్తే గురుగారు. నమస్కారం. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? మేము నెల్లూరు నుంచి. ఎవరి గురించి? సుబ్బనరసయ్య. సుబ్బనరసయ్య గారు ఎవరి గురించి తెలుసుకోవాలి? మా పాప గురించి, భవానీశ్వరి. పుట్టిన తేదీలు చెప్పండి. భవానీశ్వరివి 2010 జనవరి 23 జనవరి 2010. టైం వచ్చి నైట్ 8:10కి. 8:10. ఎక్కడ? నెల్లూరులోనే పుట్టిందా? రాజంపేటలో. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ పాప భవానీశ్రీ అశ్విని నక్షత్రం 4వ పాదంలో పుట్టింది. మేషరాశి, సింహలగ్నం. పాప జాతకరీత్యా ఏంటంటే బుధుడు యొక్క స్థితి, గురుడు బలంగా ఉన్నారు. పాప జాతకంలో మంచి విద్యాయోగాలు ఎన్ని ఉన్నాయి. అయితే ఇప్పుడు నడుస్తున్నటువంటి శని వలన ఏమవుతుందంటే, శని అంత దశ వల్ల మనకు కొంత చికాకులు, ఏది కాన్సన్ట్రేషన్, చిన్నపిల్లలకి అందరికీ ఉంటాయిగా, కొద్ది కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉండటము, ఆరోగ్యపరంగా చికాకులు, కోపం తొందరగా రావటము, హార్మోన్ ఇష్యూస్ ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ కామన్గా. అందుకని ఏం చేయాలంటే పాపకి మీరు శని కుజ చంద్రుడికి శ్లోకాలు పఠించమని చెప్పండి. మీరు జపాలు కూడా చేయించండి, మంచి ఫలితాలు వస్తాయి. మంచిది, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగత్ నమస్కారం అండి. నమస్కారం అండి గురుగారు. నమస్కారం అమ్మా. మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా పేరు పావని అండి. నా గురించే తెలుసు. చెప్పండి పావని, మీ పుట్టిన తేదీలు చెప్పండి. గురుగారు, నా పేరు తులసి. వివాహ పొంతనానికి పేర్లు కుదుర్తలేవని నా భర్త పేరు, నా పేరు వివాహ పొంతన కుదరడానికి పావని అని పెట్టారు. నా భర్త పేరు కళ్యాణ్ గురూజీ. అమ్మ పేర్లు ఏముండదు కానీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి.
6th July 7th 1987. 6 జూలై 1987 అంతేనా? అంతేనమ్మా? అంతే గురూజీ. టైం అమ్మా? టైం ఉదయం 6 గంటల నుండి 8 గంటల లోపు. అలా ఉండకూడదు, కరెక్ట్ టైం కావాలి మనకి. ఉదయం 6 గంటల నుండి గురూజీ. అవునమ్మా. మీదే ఊరు? ఇది హైదరాబాద్ గురూజీ. సంతానం ఎంతమంది మీకు? 2 అబ్బాయిలు గురూజీ. ఓకే ఓకే. మీ నాన్నగారు ఏం చేస్తారు, ఎక్కడున్నారు? మా నాన్నగారు చనిపోయారు గురూజీ. నువ్వు 6ంటికి పుట్టావు. అర్థమైందా? టైం గుర్తుపెట్టుకోండి. ఎందుకు అడిగానంటే ఈ డీటెయిల్స్ మీరు 6:30 దాటిందంటే 6:30 దాటిందంటే మీ జాతకం కరెక్ట్ కాదు, సంతాన యోగాలు బలహీనంగా ఉంటే ఇట్లా. అందువల్ల ఏంటంటే మీరు పుట్టింది మిథున లగ్నం, 6 జూలై 1987 ఉదయం 6 గంటలకు పుట్టారు హైదరాబాద్లో. స్వాతి నక్షత్రం 1వ పాదం అంటారమ్మా, తులారాశి, మిథున లగ్నం అంటారు బా. అయితే జాతకరీత్యా ఏంటంటే బుధుడు, శుక్రుడు, గురుడు బాగున్నారు. ఏం చదువుకున్నావు నువ్వమ్మా? నేను 10th వరకు చదువుకున్నాను గురుగారు. ఇప్పుడు మీ డౌట్లు ఏంటి? గురుగారు, నా వివాహము మే 7వ తారీఖు 2007లో అయింది గురుగారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మా వైవాహిక జీవితంలో నన్ను ఇంట్లో నెగలనీయకున్నట్ల నా మాంగళ్య సూత్రాన్ని కూడా ఇప్పుడు లాక్కొని డైవర్స్ పేపర్, నీకు నాకు సంబంధం లేనట్టు సిగ్నేచర్ నీ మంగళ సూత్రం నీకు ఇస్తానని ఈ విధంగా నన్ను ఏడిపిస్తున్నాడు గురుగారు. అవునమ్మా, చూసావా? మీ పొంతలకి మీ వాళ్ళు ఎవరో జ్యోతిష్యులు పేర్లు మార్చేశారు, కానీ వైవాహిక ఇబ్బందులు ఉన్నాయి. పేర్లు మారిస్తే ఒక ఐ యాడ్ చేసుకుంటే డి యాడ్ చేసుకున్నా, లేకపోతే పొంతలప్పుడు పేరు మార్చిన కర్మ మారదు. గుర్తుపెట్టుకోండి అమ్మా. మీ జాతకంలో అలా ఉండడానికి కారణాలు ఏంటంటే మీకు శని కుజుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. అది కొద్దిగా మీరు ఆ శని కుజులకు సంబంధించిన శ్లోకాలు చేసుకోండి, ఓకే? ఎందుకంటే ఆయన అలానే సతాయిస్తుంటాడు. నువ్వు ఒక్కదానివైనా చిన్నదాని అనుకుంటే ఇంట్లో. అవును గురుగారు, నా పిల్లల్ని నాకు కాకున్నట్లా చేస్తూ. అవును, పిల్లలతో కూడా ఇబ్బంది, పిల్లల్ని కూడా దూరంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే పంచమానికి పాపకత్రి యోగం ఉంది, ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. అందుకనమ్మా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. శని కుజుల యొక్క శ్లోకాలు చదువుకొని లక్ష్మీనరసింహ స్వామిని ఆరాధించండి. ఇప్పుడు మీతోనే కలిసి ఉన్నారా లేకపోతే బయట ఉంటున్నారా సారు? లేదు గురుగారు, నన్ను ఇంట్లో నుంచి గెంటేసి పిల్లల్ని దగ్గర పెట్టుకొని నేను ఇప్పుడు నా పుట్టింట్లో నివసిస్తున్నాను గురుగారు. లేదమ్మా, ఇప్పుడు ఏంటంటే మీకు అలా ఉండడానికి కారణాలు ఇప్పుడు నడిచే దశలు. లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించండి, సరేనా? ఒక ప్రయత్నం అయితే చేయండి కలవడానికి. ఎందుకంటే ఆయన కలవడానికి ఎట్టి బస్సులో ఒప్పుకోడు, పిల్లల్ని కంపల్సరీ దూరం చేస్తాడు. అంటే ఏమవుతుందంటేనమ్మా, మన కర్మను బట్టి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు నాకు తినే యోగం లేదనుకోండి, నాకు తినే యోగం అయితే ఇక్కడ వస్తూ కింద పడిపోద్ది, ఎవరో పడేస్తారు. అలాగే మీ జాతకంలో ఏంటంటే ఇప్పుడు నడిచేటువంటి దశ కూడా అసలు బాగాలేదు, ఓకే? 2015 నుంచి టార్చర్ ఎక్కువైంది, 2023 నుంచి మరింత ఎక్కువైంది, పిల్లలు కూడా దూరం అయింది, మీకు 23. అయితే శని కుజుల శ్లోకాలు చదువుకోండి, సరేనా? లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించండి, గట్టిగా ప్రయత్నం చేయండి, మంచిది. సమస్య పరిష్కారంలో మరొక కాలాలైనా సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగవత నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు వెంకటలక్ష్మి అండి. నేను మా చెల్లి గురించి అడగడానికి. మీ చెల్లి పేరు, పుట్టినతేదీ ఇవ్వండి. పేరు నౌకరత్నం అండి. ఓకే. 1998 7వ నెల 5వ తారీఖున పుట్టిందండి, ఉదయం 5 గంటల సమయంలో. 98 అమ్మా? 98 ఉదయం 5 గంటలు. ఎక్కడ పుట్టిందమ్మా? కాకినాడ జిల్లా పిఠాపురం దగ్గర చిన్న పల్లెటూరు అండి. విశాఖ నక్షత్రం 2వ పాదంలో పుట్టింది మీ చెల్లెలు. తులారాశి అంటారు, లగ్నం మిథున లగ్నం. ఏం చదువుతుంది అమ్మాయి? బీటెక్ చేసిందండి. మంచి. అమ్మాయి జాతకం చాలా బాగుందమ్మా, గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి, రాసుకోమనండి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే శని కుజ రాహుకి పరిహారాలు చేసుకోమని చెప్పండి. శని కుజ రాహులకి పెళ్లి 26లో చేయమనండి. 2026లో పెళ్లి చేయమనండి. మంచి చదువుకున్నాడే వస్తాడు ఈ అమ్మాయికి. 26 ఫిబ్రవరి తర్వాత సంబంధాలు చూడటం మొదలు పెట్టాలి. ఎప్పుడు? 2026 ఫిబ్రవరి తర్వాత. ఈ లోపు అయితే ఏముంది, ఇంకో హాస్పిటల్లో పనిచేసేవాడు, షాప్లో పనిచేసేవాడు, మెడికల్ షాప్లో పనిచేసేవాడు తీసుకొచ్చి మీ బంధువులు వాళ్ళు చెప్పి కట్టేస్తారు, అయిపోయింది. ఓకే, మంచి జాతకం అమ్మాయి. అమ్మాయి జాతకం చాలా చాలా బాగుంది. ఇప్పుడు బాగున్నప్పుడు మనం కరెక్షన్ తీసుకోకపోతే మొత్తం పాడైపోతుంది, ఓకే? మరి చెప్పండి, ఇంక డౌట్లు చెప్పండి. తన గురించేనండి, అంటే తనకి అసలు ఏది చేసినా సరే అవ్వట్లేదు. అందుకని అమ్మాయికి ఇప్పుడు పెళ్లి చేయొద్దు, 26లో చేయండి. ఇప్పుడు పెళ్లి చేయొద్దని జాబ్ కోసం కాదు, ఇప్పుడు టైం బాగాలేదు. మీరు పెళ్లి చేస్తే టార్చర్ పెట్టాడు వస్తాడు, మళ్ళీ ఆ కట్నం వెతుకుపోతాడు, మళ్ళీ వదిలేసి వెళ్ళిపోతాడు, డౌటే లేదు. మళ్ళీ ఇప్పుడు నువ్వు పెళ్లి చేస్తే ఫిబ్రవరిలో అన్నీ వదిలేటారు.
అందువలన ఎందుకంటే పాపకత్రి యోగంలో దశలు నడుస్తున్నాయి. ఎంఐ జాతకం మొత్తం అలానే ఉంది. అందువల్ల వాటిని జాతకంలో మంచి రాజయోగాలు ఉన్నాయి. హంస మహాపురుష యోగం అనే రాజయోగం ఉంది. శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు మిథున లగ్నానికి. ఎన్ని మంచివి ఉన్నాయి. ఇవి మనం మంచిగా ఉన్నప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకోకపోతే అంతే కదమ్మా. ఒక టీవీ పాడైపోయింది, కొత్త టీవీ రిపేర్ చేస్తే నార్మల్ అయిపోయింది కదా. అలా ఎలా అయితే రిపేర్ చేస్తాం వస్తుంది, కానీ కర్మలను కూడా రిపేర్ చేసుకోవాలి. అందుకే జ్యోతిష్ శాస్త్రం. అంతేగాని జాతకం బాగాలేదు లేకపోతే టైం కలిసి రాలేదని ఉండదు. ఇది చేసుకో టైం కలిసి వస్తుందని చెప్పు చెల్లికి. శని కుజ రాహు చదువుకోమని చెప్పండి. ఓకే, అలాగే. మంచిది, శుభమమ్మ. వియస్తు. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగరత్న నమస్కారం అండి. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మా. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? స్వామి, నా పేరు నా గురించి స్వామి భాగ్యలక్ష్మి నా పేరు. భాగ్యలక్ష్మి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము జోగులాంబ గద్వాల్ గద్వాల్ జిల్లా, శాంతినగర్ నుంచి. పుట్టిన తేదీరాలు చెప్పండి. నాది 1975 స్వామి, మే 2వ తారీఖు స్వామి. మే 2, 1975. టైం అమ్మా? ఉదయం 6:30 అన్నారు స్వామి. అదే పొద్దు పొడుస్తుంటే. గద్వాల్లోనే పుట్టారా? మేము అనంతపురం స్వామి. నాది ఉత్తరాషాఢ నక్షత్రం 3వ పాదంలో పుట్టారమ్మా మీరు. మేషలగ్నం అంటారు. మీ టైం కరెక్టేనా? ఈ మధ్య ఇల్లు కొనటం కానీ స్థలాలు అమ్మటం కానీ చేశారా? స్థలాలంటూ ఏమో అమ్మలేదు స్వామి. ఒక పొలం అయితే 1 ఎకరా అమ్మాం స్వామి మేము. అదే స్థలం అంటే అమ్మారు. అయితే మీరు 6:30కి ఆ ప్రాంతంలో పుట్టారు. మేషలగ్న జాతకులు, రాశి మకర రాశి అవుతుందమ్మా. ఇప్పుడు నడుస్తున్నటువంటిది గురు మహర్దశ. గురువు బాగా ఉన్నప్పటికి కూడా గురుడికి పాపకత్రి యోగం ఏర్పడటం వల్ల మనకి లక్ ఫేవర్ చేయదు. ఎలాగా నాన్నగారి తరపు నుంచి రావాల్సినటువంటి సపోర్ట్ రాకపోవటము, అలాగే ప్రశాంతమైనటువంటి లైఫ్ లేకపోవడం. యాక్చువల్గా మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండాలి లెక్క ప్రకారం. అయితే అమ్మా అవును స్వామి, అప్పుడు నర్సింగ్ ట్రైనింగ్ పోదామంటే పోలేదు స్వామి. అవును, ఎందుకు పోలేదు? ఎందుకు అవుతుంది? జాతకం చాలా బాగుంది. ఎందుకంటే పాపకత్రి యోగం వల్ల పోయింది. మీ జాతకంలో గ్రహాలు పాపకత్రి యోగంలో ఉన్నాయి. శని, కుజుడు, బుధుడు శ్లోకాలు చదువుకోవాలి మీరు. కొద్దిగా హెల్త్ ఇష్యూస్ ఉంటాయమ్మా, సర్జరీస్ ఇండికేటెడ్ అమ్మా, జాగ్రత్త. మీ డౌట్ అని చెప్పండి. సర్జరీస్ అయినాయి స్వామి మొన్ననే, నాకు 7 months కింద. అవును, 24 ఏప్రిల్ నుంచి చూపిస్తుంది సర్జరీ. మళ్ళీ కొద్దిగా జాగ్రత్త చూసుకోండి. గైనిక్ సర్జరీ ఏంటమ్మా? అది గ్యాలీ బ్లాడర్ స్టోన్స్. గ్యాలీ బ్లాడర్ కామన్ అండి. గ్యాలీ బ్లాడర్ ఇప్పుడు కామన్ అవుతుంది. ఇంకొక మనకి 25 ఆగస్ట్ తర్వాత మళ్ళీ ఇంకో సర్జరీ కానీ చిన్నపాటి ఇన్సెషన్ ఉంటాయి, చిన్నవి. జాగ్రత్తగా ఉండండి. దానికి రెమెడీ శని, బుధ, కుజులు శ్లోకాలు చదువుకోవాలి. ఇప్పుడు మీ డౌట్ చెప్పండి స్వామి. అదే మేము ఇల్లు ఇంతవరకు కట్టుకోలేదు స్వామి. ఏమన్నా ఈ మధ్య ఏమన్నా అవుతుందంటారా? అయిపోద్దమ్మా, నేను చెప్పించేయండి. ఇప్పుడు మీరు ఆలంపూర్లో ఉంటున్నారు కదా. అవును స్వామి. అమ్మవారికి దగ్గరే స్వామి. అమ్మవారికి అక్కడ చండీ హోమం రెగ్యులర్ చదువుతుంది, చేసుకోండి. తర్వాత ఖడ్గమాలత్యం చేయించండి. అక్కడ దగ్గర ఉన్నారు కాబట్టి ఇల్లు అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ కల్లా మీ ఇల్లు అయిపోతుంది. నేను చెప్పించేయండి. మంచిది. సమస్య పరిష్కారంలో ఇంకో కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగరత్న నమస్కారం అండి. నమస్తే అమ్మా, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? ఎవరి గురించి తెలుసుకోవాలి? సార్ నేను విజయవాడ సార్, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. మీ పేరు? కాళేశ్వరరావు. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలి కాళేశ్వరరావు గారు మీరు? అంటే నా గురించి సార్. నాకు పుట్టిన తేదీరాలు ఇవ్వండి. పుట్టిన 12/6, 1985. టైం అండి? ప్లేస్ ఆఫ్ బర్త్ కాటూరు విలేజ్. టైము 10:40 మార్నింగ్. నైట్. రేవతి నక్షత్రం 3వ పాదంలో పుట్టారండి కాళేశ్వరరావు గారు. మకర లగ్నం అంటారు. శుక్రుడు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు. కావాలి మంచి తెలివితేటలు, ధనయోగాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి. అయితే ప్రాబ్లం ఏంటంటే గత 4 ఏళ్ళుగా మీకు నడిచేటువంటి దశ రవిదశ. అన్ని ప్రణాళికలు తారుమారవుతాయి లైఫ్లో. అదొకటి. తర్వాత కుజుడు మరీ బలంగా ఉండటం వల్ల మీరు ఎవరి మాట వినరు. అన్నీ మీరే జడ్జి టైప్ అనుకోండి, లిటిగెంట్ అనుకోండి. ఈ కుజుడు వల్ల మనకి ఇబ్బందులు ఏంటంటే మీరు తీసుకునే అగ్రెసివ్ నిర్ణయాలు అనుకోండి, లేకపోతే ఎక్స్ట్రా కాషియస్గా తీసుకునే నిర్ణయాలు, ఓవర్ డిసిప్లిన్ వలన మనకి అందరు దూరం అవుతూ ఉంటారు. ఇది రెండోది. మూడోది, గురుడు స్థితి వలన ఏమవుతుంది, సక్సెస్ అనేది అనుకున్నట్టుగా రాదు తెలివితేటలు ఉన్నప్పటికి కూడా. అందువలన మీరు కుజ, రవి, గురు, శనికి పరిహారాలు చేసుకోండి. కుజ, రవి, గురు, శనికి. అప్పుడు మీకు సక్సెస్ వస్తుందంటే పక్కా వస్తుంది. కుటుంబ సౌఖ్యాలు దీనివల్ల దెబ్బతింటున్నాయి, సంతాన సౌఖ్యాలు బలహీనపడుతున్నాయి, ఎదుగుదల ఆటంకాలు అన్నీ ఉంటున్నాయి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి. లైఫ్ లో ఇది ఉంటుందా? డెఫినెట్ గా. ఏం చేస్తుంటారు మీరు కాళేశ్వరరావు గారు? నేను మార్కెటింగ్ సార్. మార్కెటింగ్ చేస్తుంటాను. మార్కెటింగ్ ఏంటి? ఏ ప్రొడక్ట్స్, ఏ కంపెనీ? ప్రోడక్ట్ వచ్చేసి కన్స్ట్రక్షన్ సంబంధించింది, కన్స్ట్రక్షన్ మెటీరియల్స్. ఓకే. చూడండి, మీకు 2026 జనవరి తర్వాత చంద్ర మహాదశ మొదలవుతుంది.
ఓకే. ఏంటంటే ఈ నేను చెప్పిన శ్లోకాలు రెగ్యులర్ చదువుకోవడం వల్ల చంద్రమహాదశ కొంత బెటర్ రిజల్ట్స్ ఇస్తుంది, ఓకే. కొంత బెటర్ రిజల్ట్స్ గ్యారంటీకి ఇస్తుంది. కానీ శ్లోకాలు రెగ్యులర్ చేయాలి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. సరేనా? చెప్పండి. మంచిది, శుభం, యోస్తు. సమస్య పరిష్కారంలో ఇంకొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత నమస్కారం అండి. గురుగారు నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్ మీరు? ఎవరి గురించి తెలుసుకోవాలి? హనంకొండ నుంచి మాట్లాడుతున్నాం అండి, వరంగల్ నుంచి. ఎవరి గురించి తెలుసుకోవాలి సార్ మీరు? నా గురించి సార్. పేరు, పుట్టిన వివరాలు చెప్పండి. గూడెల్లి రాము సార్ పేరు. 22 జనవరి 1995 డేట్ ఆఫ్ బర్త్. 1995. టైం అండి? మార్నింగ్ 8:30 AM. 8:30 AM. ఎక్కడ పుట్టారు? హనంకొండ. బాబు, హస్త నక్షత్రం 1వ పాదంలో పుట్టారు మీరు. అవును గురుగారు. కుంభలగ్నం అంటారు, రాశి కన్యా రాశి అవుతుంది. ఓకే గురుగారు. కుంభలగ్నానికి లగ్నం ముందు శని స్వక్షేత్ర స్థితి, తర్వాత గురువు యొక్క స్థితి బాగుంది. జాతకరీత్యా శుక్రుడు కూడా బలంగా ఉన్నారు. కావున మంచి యోగ జాతకం అయినప్పటికి కూడా ఇక్కడ మనకి ఇబ్బంది ఎక్కడి నుంచి వస్తుందంటే మీ జాతకంలో రవి బుధుల యొక్క స్థితి బలహీనంగా ఉంది. దానివల్ల మన ప్రణాళికలు తారుమారు అవుతాయి. మీరు చేసిన వర్క్కి గుర్తింపు వేరే వాళ్ళకి వెళ్తూ ఉంటుంది. కుటుంబ సౌఖ్యం అంటే పెళ్లి తర్వాత వచ్చే సుఖ సౌఖ్యాలు కొంత అసంతృప్తికరంగా ఉంటాయి అన్నమాట. తర్వాత మీరు తీసుకునే కొన్ని మొండి నిర్ణయాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటాయి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? జాబ్ గురించిను మ్యారేజ్ గురించి గురుగారు. జాబ్ అంటే ఏం ట్రై చేస్తున్నారు? గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్నారు గారు. ఏం చేస్తారని ఇన్నాళ్ళు ఏం ట్రై చేస్తారు సార్ మీరు? బీటెక్ చేశాను, బీటెక్ కంప్లీట్ అయిపోయింది. బీటెక్ ఏంటండి? మెకానికల్, ఈసీఆ? ఈసీ గ్రూప్. ఓకే, అయిపోయిన తర్వాత గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నాను 2018 నుంచి. గవర్నమెంట్ జాబ్ యోగం 2026 జూలై వరకు ఉంది. ఓకే గురుగారు. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈలోపు మీరేం చేయాలంటే తప్పనిసరిగా నేను చెప్పేది శని, రవి, బుధ, కుజుడు. ఓకే గురుగారు. సరేనా? పెళ్ళి అంటే జాబ్ వస్తేనే పెళ్ళి అవుతుంది కదా, అది పెద్ద ప్రాబ్లం. అప్పుడు మరి సంబంధాలు చూస్తున్నారు ఇంట్లో? చూస్తున్నారా గురుగారు? అదే జాబ్ కోసమే చూస్తున్నా, జాబ్ అయినాక సెట్ అయినాక వేసుకుందామని. ఓకే, పెళ్ళి అయితే గడియ బలంగా ఉంది, తెలిసిన బంధువుల సంబంధాలు ఉండాలి. జాతకంలో చూపిస్తుంది, తెలిసిన సంబంధాలు అవుతాయని చూపిస్తుంది. జాబ్ అయితే వస్తుంది. కాకపోతే అన్ని రాయండి, ఒకటే కాదు అన్ని రాయండి. ఓకే గురుగారు. ఇప్పుడు బిజినెస్ ఏమైనా ఉందా గురుగారు? బిజినెస్ విషయంలో ఆ బిజినెస్ అది వద్దండి, మీకు సెట్ అవ్వదు. ఈ దోషాలు ఏమైనా ఉన్నాయా గురుగారు? దోషాలంటే ఏం లేదు, ఇవే పరిహారాలు చేసుకోండి జాగ్రత్తగా, అన్ని మంచిగా అవుతాయి. సరేనా? ఓకే గురుగారు. మంచిదండి, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత నమస్కారం అండి. నమస్కారం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? అనంతపూర్. మీ పేరు? చరణ్. ఎవరి గురించి తెలుసుకోవాలి బాబు? నా గురించి. పుట్టిన వివరాలు చెప్పు. 9/5/2002. 9/5/2002. టైం ఏమ్మా? టైం 11:25 AM. ఎక్కడ పుట్టారు? అనంతపూర్. రేవతి నక్షత్రం 1వ పాదం అంటారు. మీన రాశి, కర్కాటక లగ్నం. నీ జాతక రీత్యా మంచి ప్రభుత్వ ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. జాతక ప్లాన్ చేసుకో లైఫ్లో. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే శని, బుధ, రాహుకి శ్లోకాలు పఠించాలి. శని, బుధ, రాహుకి శ్లోకాలు పఠించాలి. అప్పుడే నీకు యోగం వస్తుంది. లేదనుకో మూర్ఖత్వం వస్తుంది, చెప్పిన మాట వినో, చికాగ్గా ఉంటుంది, సరైన జాబ్ ఉండదు. అందువల్ల శని, బుధ, రాహు శ్లోకాలు పొద్దున్న 6 చేయి. లక్ష్మీనరసింహ స్వామిని ఆరాధించండి. ఇప్పుడు అనంతపూర్లో ఉన్నారు కాబట్టి కదిరి స్వామివారిని దర్శించండి. డౌట్ ఏంటి చెప్తారండి? అదే గురించి, జాబ్ గురించి. ఏం జాబు? ట్రైల్స్ చేస్తున్నా కూడా ఇక్కడ నేను ఐటీ ఫీల్డ్ లో సాఫ్ట్వేర్ బీటెక్ చేశాను. ఇయర్ పాస్ అవుట్ అయ్యాను. ఓకే. అదే ట్రైల్స్ చేస్తున్నా కూడా అది వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చేసరికి మార్కెట్ బాగాలేదు కదా, అందుకని అవుతుంది. తర్వాత గవర్నమెంట్ జాబ్ యోగాలు అయితే ఉన్నాయి. లేదు నేను చెప్పిన చదువుకో, ప్రైవేట్ జాబ్ అయితే వచ్చేస్తుంది, పెద్ద ప్రాబ్లం లేదు. కొద్దిగా ప్రయత్నించి. ఎక్కడ బెంగళూరులో ట్రై చేస్తున్నావా? అవును గురించి. ఓకే, మంచిది. నేను చెప్పిన శ్లోకాలు చేయి. ఒకసారి కదిరి స్వామివారిని దర్శించుకుని వెళ్ళు, అన్ని ఫలితాలు వస్తాయి. ఓకేనా? మంచిది, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత నమస్కారం అండి. నమస్కారం సార్. అమ్మా, ఎవరి గురించి నమస్కారం అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మా కొడుకు గురించి తెలుసుకోవాలి. కొడుకు పేరు, పుట్టిన వివరాలు చెప్పండి. 6/9/1998. 6 సెప్టెంబరా? 6 సెప్టెంబర్ 1998. ఆదివారం ఉదయం 6 గంటలకి. 6
6 గంటలకి. ఎక్కడ పుట్టాడమ్మా? కరీంనగర్. కరీంనగర్. పేరేంటి మీ అబ్బాయి పేరు? సునీల్. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం సునీల్ శతభిష 2వ పాదంలో పుట్టాడు. కుంభరాశి అంటారు, లగ్నం సింహ లగ్నం. వీళ్ళ నాన్నగారు ఏం చేస్తుంటారమ్మా? వ్యవసాయం. వ్యవసాయం. చూడండి, ఈ కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి జాతకరీత్యా రవి యొక్క స్థితి, బుధుడు బలంగా ఉన్నారు, గురుడు సుక్షేత్ర స్థితి. ప్రస్తుతం నడిచేటువంటి దశ వల్ల ఏంటంటే ఆ అబ్బాయికి ఎదుగుదల అనేది రావడంలా 2023 నుంచి అనుకున్న ఫలితాలు లేవు. అయితే ఏం చేయాలంటే శని చంద్ర కుజులకి రాహుకి శని చంద్ర కుజ రాహు శ్లోకాలు రోజు పఠించమని చెప్పండి. శని చంద్ర కుజ రాహు గ్రహాల యొక్క నవగ్రహ శ్లోకాలు రోజు పఠించమని చెప్పండి. దుర్గమ్మ వారిని ఆరాధిస్తే అబ్బాయి లైఫ్ బాగుంటుంది. ఏమాత్రం అవకాశం ఉంటే జపాలు చేయించుకోండి. జాబ్ లో సెటిల్ అవుతలేరు. అదే సెటిల్ అవడానికే చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు అబ్బాయికి శని మహాదశ నడుస్తుంది, శని బాగా బలహీనంగా ఉన్నారు, అందువల్ల సెటిల్ అవ్వట్లేదు. కుజుడు 12 ఏంట బలహీనంగా ఉన్నారు కాబట్టి సుఖయోగాల్లో. ఇప్పుడు నేను చెప్పిన శ్లోకాలు చదవటం వల్ల మార్పు వస్తుంది. ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? హైదరాబాద్లో ఉన్నాడా, ఇంకెక్కడ ఉన్నాడా? ఇక్కడ ఇంటి దగ్గరనే ఉన్నారు, మా దగ్గరనే. పౌర్ణమి రోజు పుట్టిండు అతను. పుట్టితే ఏమవుతుంది? పౌర్ణమి రోజు పుట్టినా అమావాస్య రోజు పుట్టినా ఏం కాదు. అన్ని ఉట్టి మాటలు అంతే. అర్థమైందా? జాతకం ముఖ్యం. గవర్నమెంట్ కు జాబ్ కు ఏమన్నా ప్రిపేర్ అయితే బాగుంటుందా? గవర్నమెంట్ జాబ్ రాదండి, గవర్నమెంట్ జాబ్ రాదు బాబుకి. ఈ అబ్బాయికి ఏంటంటే ప్రైవేట్ జాబ్స్, విదేశాలకు వెళ్ళే యోగాలు ఇలాంటివి ఉన్నాయి తప్పితే జాబ్ ఎన్నాళ్ళు చేస్తాడా అసలు చేయలేదు ఇంతవరకు. ఐటీఐలో 1 year చేసిండు, ఇప్పుడు ఖాళీగానే ఉన్నారు. నేను చెప్పిన శ్లోకాలు చేయమని చెప్పండి, దుర్గమ్మ వారిని ఆరాధించమని చెప్పండి. ఒకసారి గానగాపూర్ వెళ్ళి స్వామిని దర్శించుకోమను, జాబ్ వస్తుంది. మీ అబ్బాయికి విదేశాలకు వెళ్ళే యోగాలు కూడా ఉన్నాయి. అర్థమైందా? అలా అని చెప్పేసి అప్పు చేసేసి పంపించద్దు. ఇప్పుడు నేను చెప్పిన శ్లోకాలు చేస్తే జాబ్ వస్తుంది, జాబ్ ద్వారా వెళ్తాడు. 26లో వెళ్తాడు అబ్బాయి. 26 నుంచి బాగుంటుంది అబ్బాయికి. సరేనా? మంచిదమ్మా, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగత నమస్కారం అండి. నమస్కారం అండి గురుగారు. నమస్కారం అమ్మా. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా పేరు భార్గవి అండి, మాది భూపాలపల్లి జిల్లా. నా గురించే తెలుసుకుందాం. భార్గవి గారు సార్ డీటెయిల్స్ చెప్పండి. ఆగస్టు 28, 2001 మధ్యాహ్నం 3:40. 3 గంటల. ఎక్కడ పుట్టారమ్మా మీరు? మహాదేవ్పూర్ అండి. చూడమ్మా, మీరు ఇచ్చిన వివరాల ప్రకారం మీరు మూలా నక్షత్రం 4వ పాదంలో పుట్టారమ్మా. 4వ పాదం ధనుసు రాశి, ధను లగ్నం అంటారు. ప్రస్తుతం రవి మహర్దశ నడుస్తుంది. ఇప్పుడు మీరు చదువుకుని గట్టిగా ప్రయత్నం చేస్తే పక్కా గవర్నమెంట్ జాబు 2027లోపు వస్తుంది. 27లోగా ప్రభుత్వ ఉద్యోగం మంచిది వస్తుంది, మంచి యోగాలు ఉన్నాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే అమ్మా, కుజ చంద్ర శని శుక్రులకి శ్లోకాలు చదువుకోవాలి. కుజ చంద్ర శని శుక్రులకి శ్లోకాలు చదువుకోవటం వల్ల మంచి జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ మానసిక ఆందోళన, తర్వాత ఆడపిల్లలకు వచ్చేటువంటి గైనిక్ ఇష్యూస్, కోపం తొందరగా రావటము ఎన్ని ఉంటాయి. అవన్నిటికీ ఈ రెమెడీస్ చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు ఈ డౌట్ ఏం చెప్పండి భార్గవ్ గారు? జాబ్ గురించేనండి. జాబ్ గురించి అన్ని ప్రైవేట్ జాబ్స్ కూడా ఇక్కడి వరకు వచ్చి ఇంటర్వ్యూస్ అయిపోయి. అవును, మీరేం చదువుకున్నారు? బీటెక్ అయిపోయింది. బీటెక్ ఏంటి? సివిల్ ఇంజనీరింగ్. సివిల్ ఇంజనీరింగ్. ఓకే. ప్రైవేట్ జాబ్స్ అంటే ఏం ట్రై చేస్తున్నారు? కన్స్ట్రక్షన్లో ట్రై చేస్తున్నారా? ప్లానింగ్ అండ్ డిజైనింగ్ లో ట్రై చేస్తున్నాను. ఓకే. నీకు మంచి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. డ్రాఫ్టింగ్ లో వస్తున్నాయి అక్కడి వరకు, కానీ మళ్ళీ నేను చెప్పిన శ్లోకాలు చేయి, విత్ ఇన్ నో టైం జాబ్ వచ్చేస్తుంది, వెంటనే వస్తుంది. తర్వాత నీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది. గట్టిగా ప్రయత్నం చేయండి. ఓకే, థాంక్యూ గురుగారు. 2028 వరకు గవర్నమెంట్ జాబ్ యోగం ఉంది. అలా అని చెప్పేసి కోచింగ్ తీసుకోకుండా మనం అక్కడే ఉండిపోయి మహదేవ్పూర్లో ఉండి అలా కుట్టుంటే రాదు. కొద్దిగా ప్రయత్నం చేయండి గట్టిగా, సరేనా? నీ భవిష్యత్ చాలా చాలా బాగుంటుందమ్మా. నీతో ప్రాబ్లం ఏంటంటే విపరీతమైన కోపం ఉంటుంది, తొందరగా డీలా పడిపోతాయి, అగ్రెషన్గా ఉంటాయి, ఇంపల్సివ్గా. అవి కామన్, ఎవరికైనా పిల్లలకు ఉంటాయి. కొద్దిగా హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి. దానికి కాను శని శుక్ర కుజ చంద్రులకి పరిహారాలు చేసుకోవాలి, సరేనా? అక్టోబర్లో జాబ్ రావాలి. ఏమైనా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారా? ఇంటర్వ్యూ ఒకటి అటెండ్ అయ్యాను, కానీ ఓకే అన్నారు. అప్పుడు మళ్ళీ కాల్ చేద్దామన్నారు, చేయలేదు. అన్నీ అలా ఉంటాయి, 100 రకాలుగా చేయాలి. అర్థమైందమ్మా? ఇవన్నీ గోస్ట్ జాబ్స్ చాలా ఉంటాయి, ఊరినే కాలక్షేపం చేసి చాలా ఉన్నాయి ఇప్పుడు. కానీ మీరు మార్కెట్ పికప్ అవుతుంది. నేను చెప్పింది చేసుకోండి, సరేనా? గట్టిగా గవర్నమెంట్ జాబ్ ప్రయత్నం చేయండి, వస్తుంది. ఏం రాశారు గవర్నమెంట్ జాబ్స్కి? ఏం రాలేదు అనుకుంటే ఇంతవరకు నువ్వు? రాసానని, కాకపోతే చాలా తక్కువ తేడాతోటే పోయింది. తక్కువ తేడాతో పోతాయి, 0.1 మార్క్తోనే పోతాయి. దాన్నే ఎగ్జామ్ అంటారు, కాంపిటీషన్ అంటారు. ఏ ఎగ్జామ్స్ రాశారు?
IBPS RRB ఒకటి రాశాను. ఏఈ మొన్న లాస్ట్ టైం జరిగిన ఏఈ ఎగ్జామ్స్ కూడా రాశాను. మంచి అన్నీ రాయండి అమ్మా, అన్నీ రాయి. ఇప్పుడు గేట్ కూడా రాయండి మీరు. గేట్ కి అప్లై చేసిన దానికి ఇప్పుడు ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటున్నా. ఆన్లైన్ తీసుకుంటున్నావా? ఓకే ఓకే. రెగ్యులర్ అంటే కొద్ది కష్టం అని ఫైనాన్సెస్గా, అంతేనా? రెగ్యులర్గా వెళ్ళటానికి డబ్బుల పరంగా కష్టం అని ఆన్లైన్ తీసుకుంటున్నారా అంటున్నా? అవునండి, కొంచెం పరిస్థితి సరే, ఫైనాన్షియల్ గా. నేను చెప్పింది రెగ్యులర్గా శ్లోకాలు చేయండి. ఓకే, లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించండి. ఈ గేట్లో కూడా మంచి ర్యాంక్ వస్తుంది. సరేనా? గేట్ వస్తే మీరు అన్నీ అప్లై చేయండి. బార్క్ దగ్గర నుంచి, ఇస్రో దగ్గర నుంచి, డిఆర్డిఎల్, డిఆర్డిఓ, ప్రతి దాంట్లో అప్లై చేయండి. గవర్నమెంట్ జాబ్ పక్కా వస్తుంది. ఓకే ఓకే, మంచిదమ్మా, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలంలో లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగరత్, నమస్కారం అండి. నమస్తే అండి. అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? సార్ మాది రేపల్లె సార్, గుంటూరు జిల్లా. రేపల్లె. నీ పేరు బాబు? నా పేరు పులివర్తి ప్రవీణ్ అండి. ప్రవీణ్ చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? సార్ నా గురించి డీటెయిల్స్ చెప్పండి. పుట్టినరోజు 14/09/1998 అండి. 98. అవునండి. టైం బాబు? టైం వచ్చేసరికి నైట్ 11:55. 11:55. ఎక్కడ పుట్టావు? రేపల్లేనా? పక్కన ఎక్కడ? అవును సార్, రేపల్లె. ప్రోగ్రామ్ రోజు చూస్తుంటావా దివ్యజ్యోతిష్యం? చూస్తాను సార్. మిథున రాశి, మిథున లగ్నం, ఆరుద్ర నక్షత్రం, 4వ పాదంలో పుట్టావు ప్రవీణ్. ప్రస్తుతం శని మహాదశ నడుస్తుంది. మిథున లగ్నానికి గురుడు, బుధ, శుక్రులు చాలా బలంగా ఉన్నారు. అయితే మనకి ఎక్కడి నుంచి ఇబ్బందులు వస్తున్నాయి అంటే, మీ జాతకంలో కుజుడు వలన ఆర్థికంగా ముందుకు వెళ్ళలేకపోవటం, శని వలన కూడా అనాలోచితంగా నిర్ణయాలు తీసుకోవటం, నిద్ర ప్రశాంతంగా లేకపోవటం జరుగుతుంది. అందువల్ల మీరు శని కుజ రవికి రోజు శ్లోకాలు చేయండి, అంతా బాగుంటుంది. మంచి జాబ్ వస్తుంది, అన్ని క్లియర్ అవుతాయి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి. సార్ గవర్నమెంట్ జాబ్ రావట్లేదు సార్. 2-3 సార్లు వచ్చి ఏం రాశారు? 2-3 సార్లు ఏం రాశారు? అంటే మేము రైల్వేది ఒకటి పోయింది సార్, SSC ఒకటి పోయింది. 1-2 సార్లు రాయండి, గవర్నమెంట్ జాబ్ వస్తుంది సార్. అసలు ఆ యోగం ఉందా సార్? 100% ఉందనే కదా. నీ జాతకం అంతా బాగుంది. మిథున లగ్నంలో చంద్రుడు బలంగా ఉన్నాడు, వర్గోత్తమ స్థితి. తర్వాత గురుడు బలంగా ఉన్నారు, బుధ శుక్రులు కలయిక వస్తుంది. కాకపోతే గవర్నమెంట్ జాబ్ అనేసరికి కొన్ని లక్షల మంది రాస్తున్నారు, కాంపిటీషన్ ఎక్కువ కాబట్టి అన్ని రాయాలి. ఏం చదువుకున్నారు మీరు? బీటెక్ సార్. బీటెక్ ఏంటి స్ట్రీము? సివిల్ ఇంజనీరింగ్. ఆర్ఆర్బి, ఇంకా ఏం రాశారు? ఆర్ఆర్బి, రైల్వేను, కానిస్టేబుల్ కేను, SSC రాశాను. పక్కా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. 22లోనే స్టార్ట్ అయింది. రాకపోవడానికి కారణం ఏంటంటే, మీ జాతకంలో మనకి కుజ, రవి, శని వల్ల రావడం వల్ల ఏమవుతుందంటే కొంత ఏకాగ్రత లోపిస్తుంది. ఎవరి వల్ల? శని వలన ఒకటి. తర్వాత కుజుడు వల్ల ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది. మీ జాతకంలో కుజుడు గురుగ్రహాన్ని వీక్షించడం వల్ల ఫిక్స్డ్ మైండ్ సెట్, మనం ఇది చేసేసాం కదా అనిపిస్తుంది కదా, అక్కడ లాజికల్ థింకింగ్లోను, ఎలక్ట్రికల్ ఎబిలిటీస్లోనూ ఇబ్బందులు ఉంటున్నాయి. దానికి కారణం ఇది. తర్వాత మీ జాతకంలో తృతీయ స్థానంలో ఉన్న గ్రహాల స్థితిని బట్టి ఏదన్నా ఎస్ఏ రైటింగ్స్లో కానీ ఏదైనా ఉంటే మీరు పాల్గొన్న దాంట్లో అక్కడ మనం దెబ్బతింటున్నాం. ఒక జాతకంలో మనకి ఇన్ని రకాల అంశాలు ఉంటాయి. ఒక కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు సమయస్ఫూర్తి లోపిస్తుంది అంటానికి శని. తర్వాత కుజుడు ఓవర్ కాన్ఫిడెన్స్. ఇవన్నీ మనం కరెక్ట్ చేసుకోండి. ఎలాగా పరిహారాలతో, మీ ప్రాక్టీస్తో డెఫినెట్గా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. సరేనా? శుభం, మంచిది. సమస్య పరిష్కారంలో ఇంకొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగృత, నమస్కారం అండి. నమస్కారం గురువారం. నమస్కారం అమ్మా. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరేంటి? మాది వికారాబాద్ సార్. లక్ష్మణ్ నగరం. వికారాబాద్ నుంచి మాట్లాడుతాను. మీ పేరేమన్నారు? లక్ష్మణ్. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి లక్ష్మణ్ మీరు? సార్ నా గురించి సార్. 15 జూన్ 1996. టైం బాబు? ఈవినింగ్ సార్, అదే నైట్ 11:55. ఎక్కడ పుట్టారు సార్? ఇక్కడ వికారాబాద్. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మృగశిర నక్షత్రం 2వ పాదం అవుతుంది. మృగశిర నక్షత్రం 2వ పాదం వృషభ రాశి, కుంభలగ్నం అంటారు. ప్రస్తుతం గురు మహాదశ నడుస్తుంది. గురువు చాలా బలంగా ఉన్నాడు. మీ జాతకంలో ఏంటంటే యోగకారకులైనటువంటి బుధ శుక్రుల యొక్క స్థితి, రవి స్థితి బాగుంది. ఇక్కడ పంచమ, దశమ, చతుర్థ భాగ్యాధిపతుల యొక్క యుతి చాలా మంచి రాజయోగాన్ని, ప్రభుత్వంలో ఒక క్యాడర్ ఆఫీసర్ అయ్యేటువంటి యోగాన్ని కలిగిస్తుంది. అయితే మనకి ఇబ్బంది ఎక్కడి నుంచి రావచ్చు అంటే, చంద్రశనుల వలన ఒక టెన్షన్ పడటము, అధైర్యపడటము, మన మీద మనకి నమ్మకాన్ని కోల్పోవటము, ఇన్ఫాటీ కాంప్లెక్స్ అనుకోండి, ఎమోషనల్ డిస్టర్బెన్స్ అనుకోండి,
లేకపోతే ఫ్రెండ్స్ వలన రకరకాల ఆలోచనలు రావటం వలన డైవర్షన్స్ రావటం వీటికి కారణం. అందువల్ల శని చంద్ర రాహుల్ని రోజు శ్లోకాలు పఠించండి, మంచి భవిష్యత్తు ఉంది. డౌట్ ఏం చెప్పు బాబు. ఓకే సార్, యాక్చువల్గా నేను గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నా. 1:2లో మిస్ అవుతున్నాయి సార్. 1:2లో మిస్ అవుతున్నాయి ప్రతి జాబ్. ఇంకోటి ఏంటంటే సార్, నేను ప్రైవేట్ లో మూవ్ అవుదామంటే ఆఫర్స్ ఉన్నాయి, కాకపోతే నాకు గవర్నమెంట్ అనేది ఒకటి. ఓకే, మీరు ఏం చదువుకున్నారు? పీజీ అయిపోయింది, బిఎడ్ అయిపోయింది సార్. పీజీ ఏంటి? ఎంఎస్సి బిఎడా లేకపోతే ఎంఏ బిఎడా? ఎంఏ ఎకనామిక్స్ సార్. ఎంఏ ఎకనామిక్స్. ఓకే, చూడండి అన్నీ రాయండి, ఇక్కడే కాకుండా ఎస్ఎస్సి కూడా రాయండి. ఓకే, పక్కా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. శని చంద్ర రాహు శ్లోకాలు చదువుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ. జాగ్రత్త అమ్మ, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకో కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త, నమస్కారం అండి. నమస్తే గురువు గారు. అమ్మ, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ పేరు? గురువు గారు, నా పేరు రజనీ. గురువు గారు, నా గురించి తెలుసుకుందామని కాల్ చేశాను. ఓకే అమ్మ, రజనీ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీరు ఏ ఊరు? మాది అనంతపూర్ డిస్టిక్, ఇటుకలపల్లి గ్రామం. ఓకే అమ్మ, చెప్పండి, డీటెయిల్స్ చెప్పండి. నాది మార్చి 2025 గురువు గారు. 25 మార్చ్ 2000. టైం అమ్మా? టైము 5:10 ఉదయం గురువు గారు. ఉదయం. ఎక్కడ? అనంతపూర్ దగ్గర అక్కడే పుట్టారా? లేదు గురువు గారు, ముక్తాపురం విలేజ్ లో పుట్టాను గురువు. ఎక్కడ వస్తుంది అది? అనంతపూర్ జిల్లానా? అది అనంతపూర్ జిల్లాలోనే ధర్మవరం దగ్గరికి వస్తుంది. ఓకే అమ్మ, అనురాధ నక్షత్రం, 2వ పాదం, వృశ్చిక రాశి, కుంభలగ్నం అంటారమ్మా. ఓకే గురువు ఈ గారు. కుంభలగ్నం పుట్టిన వాళ్ళకి లగ్నం ముందు బుధ శుక్రులు, చాలా మంచి విద్యాయోగం, తర్వాత స్కిల్స్ బాగుంటాయి. అలాగే మీ జాతకంలో గురుకుజలు చాలా బలంగా ఉన్నారు. టెక్నికల్ అండ్ లీగల్ నాలెడ్జ్ బాగుంది. టెక్నికల్ అంటే సాఫ్ట్వేర్ లాంటివి, రోబోటిక్స్, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. లేదనుకోండి లీగల్, లాయరు, జడ్జెస్, ఇలాంటి దానికి చాలా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. అయితే మీ జాతకంలో మనకి ఇబ్బంది ఏంటి అంటే, ప్రస్తుతం నడుస్తున్నటువంటి బుధ మహర్దశకి పాపకత్రి యోగం ఏర్పడింది. అందువల్ల మనకి ఇబ్బంది. తర్వాత కొంత బద్ధకం ఉంటుంది, కొంత అగ్రెషన్ ఉంటుంది. అందువల్ల మీరు ఏం చేయాలంటే శని కేతు చంద్రులకి పరిహారాలు చేయండి. శని కేతు చంద్ర రాహు నవగ్రహ శ్లోకాలు పఠించండి, దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి రజనీ గారు. 1 ఇయర్ బ్యాక్ చేయించాను గురువు గారు, రాహుకేతువులైతే పూజ చేయించాను గురువు గారు. చేయించాను, కానీ మ్యాచెస్ ఏవి సెట్ అవ్వట్లేదు గురువు గారు. అమ్మ, ఇప్పుడు రాహుకేతు పూజ కాదు ఇక్కడ, నేను చాలా అంశాలు చెప్పా. ఇప్పుడు ఎవరైనాగానే నీ జాతకంలో కాలసర్ప యోగం అని ఉంటారు, అది నమ్మకండి. కాలసర్ప దోషం అంటారు. అసలు కాలసర్ప దోషం మనుషులకు ఉండదు. కాలసర్ప దోషం మనుషులకు ఉండదు. బట్ ఇండియాలో పర్ డే 16,000 నుంచి 20,000 కోట్ల రూపాయల బిజినెస్ నడిచింది ఇండియా మొత్తం. అర్థమైందా? కాలసర్ప దోషం అనేది లేదు. కాలసర్ప యోగం అంటారు, అది దేశానికి వర్తిస్తుంది. 2019 నుంచి ఇప్పుడు దాకా మనం చచ్చిపోతున్నాం. అంత కరోనాలు, యుద్ధాలు, తర్వాత సోలార్ స్టామ్స్, సౌర తుఫాన్లు, సోలార్ మ్యాక్సిమా అని ఇలాంటి అన్నీ జరుగుతున్నాయి చూసావా? అది ప్రపంచానికి వర్తిస్తుంది. ముండెన్ ఆస్ట్రాలజీ అంటారు దాన్ని, కాలసర్ప యోగం అంటారు. జ్యోతిష్యంలో ఎక్కడ కూడా కాలసర్ప దోషం అనేది లేదు. నేను చెప్పిన రాహుకేతువులు ఏంటంటే, బుధ శుక్రులకి కేతు రవి పాపకత్రి యోగము, రాహు 6వ స్థానంలో ఉన్నట్టు అంతర్దశ నడుస్తుంది. అందువల్ల నేను చెప్పాను. అందువల్ల శని చంద్ర రాహుకేతువుకి జపాలు చేయించండి. ఓకే, నువ్వు కూడా శ్లోకాలు చేసుకోండి. ఏం చేస్తుంటారు మీరు? డిగ్రీ కంప్లీట్ అయ్యి టీటీసీ కంప్లీట్ చేసిన గురువు గారు, డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాను. ఓకే, గవర్నమెంట్ జాబ్ వస్తుందమ్మా. పెళ్లి కూడా అయిపోతుంది, ఫిబ్రవరి తర్వాత పెళ్లి అయిపోతుంది. నేను చెప్పిన శ్లోకాలు చదువుకోండి. థ్యాంక్ యూ గురువు గారు. మంచిదమ్మా, శుభం, వియోస్తు. సమస్య పరిష్కారంలో ఇంకో కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త, నమస్కారం అండి. నమస్తే స్వామిజీ. అమ్మా, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అవి తెలుసుకోవాలి. మేము బెంగళూరు ఇంకా స్వామి, కర్ణాటక. ఓకే, హోస్కోట ఏది మాది ప్లేస్. హోస్కోట స్వామి. ఓకే అమ్మా, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? అది నా కూతురు విషయం తెలుసుకుని వస్తాను. కూతురు పేరు, పుట్టిన తేదీ ఎవరండి? సాయి రక్షణ స్వామి. 1/1/2008. 2008. టైం అమ్మా? రాత్రి 8:10 స్వామి. ఎక్కడ? బెంగళూరా? హోస్కోట పుట్టింది స్వామి. మీ అమ్మాయి చిత్తా నక్షత్రం 3వ పాదంలో పుట్టింది. అవును స్వామి. తులారాశి, కర్కాటక లగ్నం అంటారు. అవును స్వామి. కర్కాటక లగ్నానికి ప్రస్తుతం కొద్దిగా మొండమ్మాయి, ఆరోగ్యపరంగా ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ఎన్ని ఉంటాయి. కొద్దిగా మీరు తీసుకోవాల్సింది ఏంటంటే, శని కుజ రాహు బుధులకి పరిహారాలు చేయించండి. శని కుజ రాహు బుధులకి పరిహారాలు తప్పనిసరిగా చేయించండి. ఆ అమ్మాయికి చదువు బాగుంటుంది, తర్వాత అన్ని అంశాలు కూడా బాగుంటాయి ఆరోగ్యపరంగా. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి. అది ఇప్పుడు సెకండ్ పీసీ చదువుతాను స్వామి. దానికి ఇప్పుడు డాక్టర్ అయిపోతే ఇంజనీర్ మీద ఎడ్యుకేషన్ ఉంది. ఈ అమ్మాయి టెక్నికల్ గా వెళ్ళాలమ్మా.
టెక్నికల్ గా ఇంజనీరింగ్ అని వెళ్ళాలి, లేకపోతే లా వైపు అని వెళ్ళాలి. రెండు, ఇంజనీరింగ్ ఆర్ లా, ఈ రెండు ఉంటే గవర్నమెంట్ జాబ్ వస్తుంది అమ్మాయికి. గవర్నమెంట్ జాబ్ వల్ల వస్తుంది, పక్కా వస్తుంది. ప్రిపేర్ గట్టిగా చేయండి, నేను చెప్పినట్టు చేయండి. కుజ శని రాహు బుధులకి పరిహారాలు చేసుకోవాలి రోజు. డైలీ చేయాలి స్వామి. డైలీ చేయాలి. సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడతాం కదా రోజు, సెల్ ఫోన్ ఛార్జ్ పెట్టినట్టే మనం ఛార్జ్ చేసుకోవాలి. రేపొద్దున మీ అమ్మాయి క్లాస్ 1 ఆఫీసర్ వేస్తే మీరే హ్యాపీ కదా. అవును స్వామి. అంతే, క్లాస్ 1 ఆఫీస్ పక్కా అవుతుంది, మంచి ఆఫీసర్ అవుతుంది. నేను చెప్పింది చేయండి, లేకపోతే లా వైపు చేయించండి అమ్మా. నన్ను అడిగితే లా వైపు పెట్టండి అని చెప్తాను. లానా స్వామి? ప్రయత్నం చేయండి, మీ ఇష్టం అది. లేకపోతే ఫ్యూచర్ బాగా ఉంది స్వామి పాపకి. ఫ్యూచర్ బాగాలేదని కాదు, చాలా అగ్రెసివ్గా ఉంటుంది, కోపం ఎక్కువ, చెప్పిన వాటి వినరు వీళ్ళు. ఎక్స్ప్రెషన్ తెలియదు. ఎక్స్ప్రెషన్, అమ్మ నీకు జ్వరం ఉంది కదా ఇది తింటావా అని అనుకుంటుంది కానీ మనసులో చెప్పలేదు. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఫ్రిక్షన్ వస్తుంది, ఈ అమ్మాయికి ప్రేమ లేదేమో అని. ఈ ఎక్స్ప్రెషన్లో లోపాలు ఎక్కువగా ఉంటాయి, దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ఇది మెయిన్. అదే కదమ్మా, జాతకం ఎంత బాగున్నా కానీ సరిగ్గా చెప్పకపోతే, ఎక్స్ప్రెషన్ లేకపోతే ఇబ్బందులు వస్తాయి కదా, అది. అందుకని ఇక పాపకి మనం కుజ బుధ రాహు శనికి జపాలు చేయించండి. మాట కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేదన్నమాట, మాట ఇంటర్మీడియట్గా వస్తూ ఉంటుంది. ఓకే, ఆగి రావటం కానీ ఫాస్ట్గా రావడం కానీ వస్తుంటుంది. దానివల్ల అమ్మాయికి అనుకున్న ఫలితాలు రావడంలో. ఓకే, సరే అమ్మా. సరే, అది ఈ నడుమ చాలా డిస్టర్బెన్స్ గా ఉన్నా స్వామి. నెగిటివ్ థాట్సే వస్తా ఉంది ఈ నడుమ. అవన్నీ పోతాయమ్మా. నెగిటివ్ థాట్స్ రావడానికి కారణం ఈ అమ్మాయికి లగ్నానికి పాపకత్రి యోగం ఏర్పడింది. కుజుడు 12 ఉన్నాడు. తర్వాత ప్రస్తుతం నడిచేటందుకు రాహు దశ. రాహు అష్టమ స్థానంలో ఉండి శనితో చూడబడుతున్నాడు. అందువల్ల అంత నెగిటివ్ థాట్స్ ఉంటాయి. నేను చెప్పిన జపం చేస్తే 50% తగ్గిపోతాయి. నెగిటివ్ థాట్స్ ఆఫ్ పడిపోతాయి, పాజిటివ్ అవుతుంది అమ్మాయికి. కుజ శని రాహు బుధులకి జపాలు చేయించండి, మంచి ఫలితాలు వస్తాయి. సరేనా? శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవ్రత, నమస్కారం అండి. నమస్తే సార్. అమ్మా చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప పెద్దమ్మాయి. పేరు, డీటెయిల్స్ చెప్పండి. పేరు కావ్యశ్రీ సార్. డేట్ ఆఫ్ బర్త్ 2004 ఆగస్ట్ 11 అండి. 11 ఆగస్టు 2004. టైం అమ్మా? ఉదయం 3:05 అండి. ఎక్కడ పుట్టింది? ఎస్కోట. కావ్యశ్రీ మృగశిర నక్షత్రం 2వ పాదం మిథున లగ్నంలో పుట్టిందమ్మా. రాశి వృషభ రాశి అంటారు. పాప జాతకరీత్యా అంటే ప్రస్తుతం రాహు మహర్దశ నడుస్తుంది, రాహు బాగున్నారు. జాతకరీత్యా అమ్మాయికి విద్యాయోగాలు, మంచి ఉద్యోగం అన్ని చూపిస్తుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే శని కుజ చంద్రులకి పరిహారాలు చేసుకోవాలి. శని కుజ చంద్రులకి పాప రోజు శ్లోకాలు చదువుకోవాలి. జపాలైతే చేయించండి, జపాలైతే తప్పనిసరిగా చేయించండి. ఓకే, ఆ అమ్మాయికి మంచి స్థితి అనేది లభిస్తుంది. ఏం చదువుకుంది? బీటెక్కేనా? బీటెక్ కంప్యూటర్ సైన్స్, సివిల్స్ అమ్మా? సిఎస్సి చేస్తుంది సార్. ఓకే ఓకే. ఏ ఇయర్? 4th, సెకండ్ ఇయర్ సార్. సెకండ్. మధ్యలో గ్యాప్ వచ్చిందా ఏంటి? 1 year గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చిందా? చెప్పండి, మీ డౌట్ ఏం చెప్పండి. అది పాపకి అది జాబ్ ఎలా ఉంటది? మా అమ్మాయి జాతకం అంతా బాగుంది, అర్థమైందా? ఎక్కడ ఇబ్బందులు ఉండవు. తీసుకోవాల్సిందంటే శని కుజ చంద్రుడికి. ఎందుకు గ్యాప్ వచ్చింది అంటే ఈ పాప జాతకంలో శని కుజ చంద్రుల వలన కొంత ఆరోగ్యపరంగా ఏకాగ్రత లోపించడం ఇలాంటి జరుగుతాయి. కొంత కోపం వస్తుంది, హార్మోన్స్ ఇష్యూస్ ఉంటాయి. ఓకే, ఇవి నేను చెప్పిన పరిహారాలు. అమ్మమ్మ హెల్త్ కొంచెం ఎక్కువగా బాగోదు. హెల్త్ ఇష్యూ వల్ల అమ్మాయి డిలే అయింది. నేను చెప్పింది చేయించిన హెల్త్ సెట్ అయిపోద్ది. గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉందండి? ఛాన్సెస్ ఉన్నాయి. ఏం గవర్నమెంట్ జాబ్ రాస్తట? సివిల్స్ కొద్ది కష్టం అండి. సివిల్స్ కష్టం అండి అమ్మాయికి అంతా, ఎందుకంటే అమ్మాయి హెల్త్ సహకరించదు సివిల్స్ పెడితే. ఓకే, 26, 27 మధ్యలో హెల్త్ ఇష్యూస్ ఎక్కువ అవుతాయి. 26 మే, 27 మే, ఆ 1 yearలో ఆ అమ్మాయికి హార్మోన్ ఇష్యూస్ ఎక్కువ అవుతాయి. పీసీఓడి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవటం వల్ల ఏకాగ్రత లోపిస్తుంది, ఇలాంటివి ఉంటాయి. సివిల్స్ కొద్ది కష్టం అమ్మాయికి. మిగిలిన ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ రాసుకోమనండి. ఓకే, రిస్క్ ఎక్కువ తీసుకోకండి అమ్మాయి మీద. గవర్నమెంట్ జాబ్ అని 3 years కోచింగ్ తీసుకోవటం, ఆ అమ్మాయికి వెంటనే క్యాంపస్ జాబ్ వస్తుంది, జాయిన్ అయిపోమని చెప్పండి. మంచిదమ్మా, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగ్రత, నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మా ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మా హస్బెండ్ గురించి అండి. డీటెయిల్స్ ఇవ్వండి. మీ హస్బెండ్ గారి పేరు, పుట్టిన తేదీ చెప్పండి. September 4th, 1980. September 4th, 1980. అవునండి. టైం అమ్మా? 5:15 మార్నింగ్. ఓకే, ఎక్కడ పుట్టారు? మహబూబ్ నగర్ అండి, మహబూబ్ నగర్లో పుట్టారు. అమ్మ చూడండి అమ్మా, ఆరుద్ర నక్షత్రం 3వ పాదంలో పుట్టారు. నేనేంటి గవర్నమెంట్ జాబ్ ఏం చేస్తారా లేకపోతే ఏంటండి?
ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు, ఏం చేయట్లేదు, ఏం చేసినా సెట్ అయితే లేదు. ఏం చదువుకున్నారు ఈయన? హోటల్ మేనేజ్మెంట్. హోటల్ మేనేజ్మెంట్. ఓకే, టైం అన్ని కరెక్టేనా? ఇప్పుడు చూడండి 4 సెప్టెంబర్ 1980, 5:15. 5:15. చూడండి, మీ వారు ఆరుద్ర నక్షత్రం 3వ పాదం, మిథున రాశి, లగ్నం సింహ లగ్నం అండి. ఎక్స్ట్రాడినరీ చార్టు. కానీ ఫలితం ఎక్కడ పోయిందంటే మీకు సరైనటువంటి ఆస్ట్రాలజీ గైడెన్స్. ఇక్కడ శని ధనస్థానం ముందు ధనాధిపతికి దగ్గరగా ఉండటం మనకి మేజర్ ఇబ్బంది. తర్వాత శుక్ర రాహుల యొక్క స్థితి వలన ఈయనకి ఏది లేదు. నేను చెప్పినయమ్మా తూచా తప్పకుండా పాటించమని చెప్పండి. ఆయనకి బిజినెస్ సెట్ అయింది. హోటల్స్ పెట్టారు ఆయన, లేకపోతే ఏంటి? బట్టలకి వెళ్ళారు, హోటల్ అంటే కాఫీ షాప్ పెట్టినారు, అది తీసేశారు. ఎక్కడ? మహబూబ్ నగర్లోనే. లేదండి, నిజామాబాద్ లో పెట్టింది కాఫీ షాప్ ఫస్ట్ ఫ్రెండ్స్ తోటి, ఓకే, అది పోయింది. తర్వాత హైదరాబాద్ లో రేమండ్ షోరూమ్ పెట్టింది, అది పోయింది. కానీ ప్రస్తుతం అంటే ముఖ్యంగా ఒక మధ్యలో ఒకసారి చిన్నగా యాంజియోగ్రామ్ అయిందండి 2020. శని శుక్ర రాహు చంద్రుడికి శ్లోకాలు చదువుకోమని చెప్పండి. ఓకే. శని శుక్ర రాహు చంద్రుడికి శ్లోకాలు చేయమని చెప్పండి. తర్వాత ఒక్కసారి జపాలు చేయించుకోండి. ఆయన బిజినెస్ చేయమని చెప్పి నేను చెప్పిన హోటల్కి సంబంధించింది ఫ్రెండ్స్తో కలవటము, ఈ కాఫీ షాప్ అలా కాకుండా క్లౌడ్ కిచెన్కి వెళ్ళమని చెప్పండి, లేదా క్యాటరింగ్కి వెళ్ళమని చెప్పండి. క్యాటరింగ్ కానీ క్లౌడ్ కిచెన్ కానీ. నేను చెప్పిన పరిహారాలు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దాకా ఎంత లాస్ అయ్యాడో మీ వారు అంత డబ్బులు సంపాదిస్తారు మళ్ళీ. నేను చెప్పినట్టు చేయండి. ఓకే. శని శుక్ర రాహు చంద్రులకి శ్లోకాలు పఠిస్తూ జపాలు చేయించండి. జాతకం చాలా చాలా, అందుకే గవర్నమెంట్ జాబ్ అని అడిగాను. సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల ఏమవుతుంది, జాతకంలో ప్రతి ఒక్కరు చూస్తాం, కానీ దీంట్లో మనం అనాలిసిస్ చేసినప్పుడు ఇబ్బందులు ఉన్నాయి. దానికి తీయాలి. శని చంద్ర శుక్ర రాహుకి పరిహారాలు చేయించండి, సరేనా? అమ్మా, ఇదే కుటుంబ స్థానం ముందు శని, కుటుంబాధిపతి శని. దీనివల్ల ఏమవుతుందంటే ఈ టెన్షన్తో దీంతో అవరుగా, టెన్షన్ ఉంటే అవరుగా ఎప్పుడు బిజినెస్ మీద పెట్టారు కదా. ఇప్పుడు ఏదైనా లాస్ట్ అవకాశం ఉంటుందమ్మా సంతానానికి కానీ అన్నిటికీ. ఇప్పుడు లాస్ట్ అవకాశం ఉంది. నేను చెప్పింది చేయండి. ఒకసారి గాన్గాపూర్ వెళ్ళి దత్తాత్రేయ స్వామిని దర్శించండి. ఓకే, మీ లైఫ్లో మార్పులు వస్తాయి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జాతకం చాలా చాలా బాగుంది. బాగున్నప్పటికీ ఎందుకు ఇన్ని నష్టాలు జరిగినాయి అనేది తెలుసుకోలేకపోయాం కాబట్టి మనకి ఆ రూట్ కాజ్ ఆఫ్ కర్మ తెలియలేదు. ఇప్పుడు తెలిసింది. దివ్య జ్యోతిష్యం ద్వారా చేయండి, ఫలితం కలిసి వస్తుంది. దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి, సరేనా? మంచిదండి, శుభం. ఈరోజు జ్యోతిష్యం సందేహాల్లో మనం కాలర్ మాట్లాడామండి. 2 పేర్లు చెప్పారు. పెళ్లికి ముందు ఒకటి, పెళ్లికి పొంతలకి ఒక పేరు. ఇదేంటంటే చాలా జనాలకి ఏమవుతుందంటే జ్యోతిష్యం అన్నా మన హిందూ సాంప్రదాయాలన్నా సనాతనం అన్నా నవ్విపోతున్నారండి. ఇలాంతా పేర్లు మార్చాక ఎన్ని ఎందుకు అవుతుంది చూడండి, క్లియర్ కట్. పేరు మార్చారు, మరి పెళ్ళైన మరుక్షణం నుంచి కూడా అమ్మాయి కష్టాలే అంటున్నారు. అందువల్ల దయచేసి ఎవరైతే ప్రేక్షకులు దివ్య జ్యోతిష కార్యక్రమం చూస్తుంటారో వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే మ్యాచ్ మేకింగ్ అసలు ఏం ఉండదండి. మ్యాచ్ మేకింగ్ 0 వ్యాలిడిటీ. ధైర్యంగా చెప్తాను. ఎందుకంటే 4 పాయింట్లు 3 పాయింట్లు 10 పాయింట్లు వచ్చినా కూడా హ్యాపీగా ఉంటున్నారు. అది వైదిక సాంప్రదాయంలో నేను బోర్డు మంది చూశాను. యాక్చువల్గా 60 ఏళ్ళు బతికి హ్యాపీగా 60 ఏళ్ళు కాపురం చేసిన వాళ్ళు. ఓకే, ఆ రోజుల్లో 20 ఏళ్ళకి 19 ఏళ్ళకి పెళ్ళాయి కదా, ఎటువంటి ఇబ్బంది లేకుండా చిన్న చిన్నకి వస్తాయి. అందువల్ల ఈ పేర్లు వీటి వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ జనరేషన్కి, ఇప్పుడు ఆ పాప ఉంది, అమ్మాయి మాట్లాడింది, 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏం తెలుస్తుంది, అమ్మ నాన్నది మ్యాచ్ మేకింగ్ కోసం పంతులు గారు మార్చి చేశారు, మరి ఏం కలిసి వచ్చింది కాబట్టి పంతులు గారు నమ్మక్కర్లేదు, గురువు గారు నమ్మక్కర్లా, జ్యోతిషం నమ్మక్కర్లేదు కాబట్టి వేస్ట్ అంటారు. అది నడుస్తుంది ఎక్కువగా మనకంతా కూడా. దయచేసి అంతే ఏమవుతుంది, కర్మను బట్టి ఫలితాలు వస్తాయండి. ఈ పాప చేతకం అలా జరగడానికి కారణాలు మనం గమనించినట్టయితే ఈ అమ్మాయికి శని మహర్దశ నడుస్తుంది. అష్టమ భాగ్యాధిపతి పాపకత్రి యోగానికి ఒక భాగం అయి ఉన్నాడు. కుటుంబాధిపతికి పాపకత్రి యోగం, పంచమానికి పాపకత్రి యోగం, కుటుంబ స్థానం ముందు నీచగ్రహం. 2 పాపకత్రి యోగాల వల్ల పూర్తి యోగం పోయింది. దాన్ని కరెక్ట్ చేయాలి. అందుకని ఏంటంటే జ్యోతిష్యం అనేది ఎప్పుడు కూడా సరైన వాళ్ళ చేతిలో లేకపోవటం వల్ల మనం ఏమవుతుంది, జ్యోతిష్యం నమ్మక్కలేదు, లేకపోతే చాలా ఇవంతా సూడో ఇంటలెక్చువల్స్ అంతా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం జరుగుతూ ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోవాల్సింది క్వాలిఫైడ్ అంటే ఇక్కడ జ్యోతిష్యంలో క్వాలిఫైడ్ అంటే అనుష్ఠానం అండి. తర్వాత నాలెడ్జి పూర్తిగా ఉండాలి. అలాంటి వాళ్ళని వెతుక్కోండి, డెఫినెట్గా వెళ్తారు. అందుకని పేర్లు మార్చుకోవడం వల్ల, ఒక ఐ కనెక్ట్ చేసుకోవడం వల్ల, డి కనెక్ట్ చేసుకోవడం వల్ల, లేదా ఇంకోటి చేయడం వల్ల కర్మలు మారవండి. రింగ్ వేసుకోవడం వల్ల కర్మ మారదు. మరి రింగ్ ఎందుకు వింటామంటే జాతకం కరెక్ట్ చేసుకుని కర్మదోషం సంబంధం చేస్తున్నప్పుడు ఎక్స్ట్రా ఎనర్జీ, ఎలాగా మనకి క్యాష్ ఉంది అకౌంట్లో, ఏటీఎం కార్డు లాగా మనకి రింగ్స్ ఉపయోగపడతాయి. క్యాష్ లేకపోతే ఏటీఎం కార్డు పనిచేయదు కదండి, పనిచేయదు మనకి. అట్లాగే ఏటీఎం కార్డు లాగా ఉపయోగపడతాయి. రింగ్స్ ఎలా పనిచేస్తాయంటే సూర్యుడి నుంచి వచ్చేటువంటి శక్తి ఏదైతే ఉంటుందో కాంతి, ఆ కాంతికి ఎలా అయితే మనం చిన్నప్పుడు
మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ భూతద్దాలు వాడేవాళ్ళం కదా, ఆ భూతద్దాలు పెట్టుకుంటే మనకు కాలేదు. చిన్నప్పుడు అందరూ కూడా ఈ పెట్టి సూర్యకారం కానివ్వండి, లేకపోతే కర్పూరాలు పెట్టి ఫ్రెండ్స్ మీద స్కూల్స్లో ఇలా చేస్తుండేవాడు అనమాట. అది అలాగే ఎలా అయితే పనిచేస్తుందో, రత్నం అనేది కూడా సూర్యకిరణాలు పడ్డాక మన శరీరాన్ని తాకేటువంటి వైబ్రేషన్స్ ఉంటాయి. ఆ రేడియేషన్స్ వల్ల మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఎవరైనా దివ్య జ్యోతిష్యం కార్యక్రమం చూస్తుంటారో పెళ్లి చేసుకున్నప్పుడు దయచేసి పొంతలకు వెళ్ళకండి. ఎందుకంటే పొంతలకు వెళ్ళి నవ్వులపాలైపోతున్నాం మనం అంతా. నాంపల్లి కోర్టులో కానీ ఫ్యామిలీ కోర్ట్స్లో కేసులు ఫైలప్ అయిపోతున్నాయి. పెళ్ళైన 2 సంవత్సరాలు అవ్వకుండా, 3 నెలలు అవ్వకుండా, 2 రోజులు అవ్వకుండా డైవర్స్ అవుతుంది. వాళ్ళందరూ ఏమంటున్నారు, పొంతలు చూసి పెళ్లి చేశాం కదా అని. రీసెంట్గా ఒకరితో మాట్లాడానండి, పొంతలు సూపర్గా ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయని చెప్తున్నారు. కానీ లగ్నంలో సప్తమ స్థానమందు షష్టాధిపతి అష్టమాధిపతిని పెట్టి, ఓకే, తర్వాత సప్తమాధిపతి నీచ స్థితిలో 6వ స్థానంలో మేషలగ్నం పెట్టి, పంచమాధిపతి షష్ఠ స్థితిలో అన్న అమ్మాయికి మళ్ళీ సప్తమ స్థానం పూర్తిగా పాడైపోయి పంచమ స్థానం ఇద్దరికి మ్యాచ్ చేశారు, 29 పాయింట్లు వచ్చినాయని పెళ్ళి డైవర్స్కి వెళ్తున్నారు. వాళ్ళు ఏమంటారు, ఆ పిల్లలు కానీ ఎవరైనా మ్యాచ్ మేకింగ్ చూశారు కదా, జ్యోతిష్యం అబద్ధం, లేకపోతే జ్యోతిష్యులు అబద్ధం అంటున్నారు. వాళ్ళు అంటాం తప్పలేదండి. ప్రాబ్లం ఎవరు వస్తుంది, జ్యోతిష్యుల దగ్గర వస్తుంది. ఏమవుతుంది, 29 పాయింట్లు అన్నీ వచ్చేయండి, 29 పాయింట్లు వచ్చి పెళ్లి చేసి తోసేస్తారు. కానీ సప్తమ స్థానం పూర్తిగా పాడైపోయింది. ఆ పాడైపోయినప్పుడు ఏం చేయాలి, జ్యోతిష్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సప్తమ స్థానం పాడైపోయినప్పుడు నేను తెచ్చుకోవాల్సిన అబ్బాయి సప్తమం బలంగా ఉన్న అబ్బాయిని తెచ్చుకోవాలి. అలా కుదురుతుందా ఇక్కడ పాడైపోయినప్పుడు? అందుకే జ్యోతిష్యం కావాలి. అక్కడ ముహూర్తం పనిచేస్తుంది. ముహూర్తం ఎక్కడ పనిచేస్తుంది అనుకుంటున్నారు, ప్రార్థ కర్మని కొంత మాడిఫికై చేయడానికి ముహూర్తం పనిచేస్తుంది. ఇప్పుడు ముహూర్తాలు చూస్తే అంత జీరోనే, ముహూర్తంలో అసలు వ్యాలిడిటీ లేదు, ప్యూరిటీ లేదు, ఏం లేదు, అంతా ఇబ్బంది పడుతున్నారు, అంతా కూడా చూసుకుంటారు. అందువల్ల దయచేసి జ్యోతిష్యాన్ని చాలా జాగ్రత్తగా మీరు కనుక ఉపయోగించుకున్నట్లయితే, నిష్ణాతులైనటువంటి జ్యోతిష్యుని సంప్రదించి ఒక ముహూర్తం కానివ్వండి, లేకపోతే అనాలిసిస్ కానీ మీరు చేసుకున్నట్లయితే డెఫినెట్గా మంచి ఫలితాలు వస్తాయండి. జై గురుదేవ్ దత్త. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్